గడువరా దేరికైన పూర్వకృత కర్మఫలము తనయ సుగుణ నిలయ గడువరా దేరికైన పూర్వకృత కర్మఫలము తనయ సుగుణ హృదయ గడువరా దేరికై వెడద కనుల కన్నీటి జరులనుగా వెడద కనుల కన్నీటి జరులనుగా వెదకుముల ఫలం లేధిక మధుర హృదయ గడువరా దేరికైన పూర్వకృత కర్మఫలము తనయ సుగుణ నిలయ గడువరా దేరికైనా ఇవన్నీ చెప్పింది అడవులకు పొమ్మన్నది. ఇంత ఏడుపులో కూడా నవ్వు వచ్చింది ధ్రువుడికి. అమ్మా జుట్టు పట్టి నేలగేసి కొట్టి చెప్పింది ఆవిడ చెప్పింది ఒకటే, నవ్వు ఎత్తుకుని ముద్దులాడుతూ చెప్పింది ఒక మాట, అడవులకు పొమ్మని. ఇది నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను, మీ అభిప్రాయం తెలుసుకుందామని ఇదంతా చెప్పాను. నా నిర్ణయం కూడా విను తల్లి. ఏవమాన మందిటుల ఈ గృహమందుక పూర్వు రీతిగా శయగ జాల జీవనము స్వేచ్ఛగా పర్విడి కానకేను నారాయణు పాద పద్మముల హాయిగా ఎంచెదను జీవయాత్రకో జీవయాత్రకో ఆ అడవిన్ లభింపవటే ఆకులమ్ములకిన్ని నీరములు. నిర్ణయం కూడా మధ్యమావతిలో ఎంత దృఢంగా నిశ్చలంగా ఉందో చూడండి. ఏ యవమాన మందిటుల ఈ గృహమందొక పూర్వు రీతిగా శయగ జాల జీవనము. ఇంత అవమానం జరిగిన తర్వాత నిండు పేరోలగలంలో నన్ను పుట్టుకుని జడామడ వాయించి నిన్ను అనరాని మాటలంటే నీ కొడుకు ఈ సమాజంలో ఉండలేనమ్మా. హీనంగా దైన్యంగా ఏంత 4 ఏళ్ల పసివాడిలో ఆ పౌరుషం చూడండి. అడలకు వెళ్తానమ్మా, ఆశీర్వదించమన్నాడు. ఊరి 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 ఇది మాట ఆవేశానికి ఎన్నో అనేస్తాం మాటల్లో. ఆమె అన్నదనే ఆవేశంలో నేను అన్నాను. వాడు నిజంగా బయలుదేరిపోయాడు అడవికి. అమ్మకు నమస్కారం పెట్టి వనసీమ గమనం కోసం సిద్ధమై అనుమతి అని అడుగుతున్నాడు. పేగు బంధం ఉంది, నడకైనా రాదు. 4 ఏళ్ల పసివాడు అడవులకు వెళ్ళిపోతున్నాడు కదా. ఆ తల్లి ఆపుకోలేకపోయింది, పేగు బంధం అడ్డొచ్చింది. హా పసికందువే తనయ ఆ భయదోగ్రవనంతరాళ్ల మందు ఏ బగి దీవు నిలిచి పరమేశ్వరు గూర్చి జపించేదో తాపసిక ప్రవృత్తి అన తాపసి బాలుల కూడి ఆడుట ఓపిక పూని ఇంటి గడ నుండి హరిన్ భజింపుమా ధ్రువా. భలే హా పసికందువే తనయ నడకైనా రాని 4 ఏళ్ల పసివాడివిరా. తిండం కూడా రాదే. ఆ నిర్జనారణ్యంలో ఎలా తపస్సు చేస్తావు? పిల్లలతో గోళికాయలు ఆడుకున్నంత తేలిక కాదు నాన్న. ఆ నిర్జనారణ్యాల్లో భూత పిశాచాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. జడదారుల్ని పెడదారులు పట్టించి చాలా మంది తిరిగి వచ్చేసారు. నా మాట విని నీకంటే ముందు ప్రహ్లాదుడు మాట చెప్పాడు. శ్రీహరి నిజంగా వారి పాదాల యందు ధ్యానం గలవాడు, భక్తి గలవాడు. వనంలో ఉన్న భవనంలో ఉన్న ఒకటే ఈశాన్యంలో స్వామి మందిరం ఉన్నది. నీకు స్వామికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఆలనాపాలన చేసుకుంటాను. ఈ స్థితిలో నీవు కూడా దూరం అయితే అమ్మ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. నాన్న వెళ్ళొద్దురా అంటుంది కొడుకుని విడిచిపెట్టలేని తల్లి సునీతి. అమ్మా నాపై నీకే ఇంత ప్రేమ ఉంటే జగాలేలే తండ్రికి నా మీద ఎంత కరుణ ఉంటుందమ్మా. అందరినీ రక్షించి ఆ పరమా దేవదేవుడైన సర్వేశ్వరుడు శ్రీనివాస ప్రభు ఈ దీనుడిని అభాగ్యుడు మాత్రం వదులుతాడా తల్లి? ఆ వేళకంత వెలగబళ్ళు రేగుపళ్ళు ఏవో అని దొరకపో అడవులు కందమూలాల ఆకులు. వెళ్ళొస్తానమ్మా. నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అని ఊరుకుంటే జగత్తు కోసం ఆలోచించాలి తల్లి. వెళ్ళొస్తానమ్మా, అడ్డు చెప్పొద్దమ్మా, అనుమతి ఇవ్వమ్మా అని అడుగుతుంటే 4 ఏళ్ల పసివాడి వైరాగ్య పటిమకు ఆనందించాలా? ఈ అమాయకుడు అడవిలోకి వెళ్ళి ఎలా ఏ క్రూరముగాల వాత పడతాడని ఏడవాలా? తల్లికి ఏం అర్థం కాల. తల పండిపోయిన వైరాగ్యం రాదే. వైరాగ్యం అంటే అనుకున్నాము, అటాచ్మెంట్ ఎంత పెట్టుకుంటామో
అది భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కొనుక్కుంటాం, కష్టపడి కొనుక్కుని అటాచ్మెంట్ ఉందా? హరిగారు చెప్పినంత తేలిక కాదు అటాచ్మెంట్ వద్దంటే. అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఒక స్థితి వచ్చేసరికి డిటాచ్మెంట్ అయిపోవాలి. అది మీకు ఏంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు మహర్షులు. కొబ్బరికాయలో లోపల గుజ్జు ఎంతగా అంటుకుంటుందంటే దాని మంచి దీనిలో ఉన్నప్పుడు మీరు ఎంత కోరించినా ఎంత లాగినా దాని దుంపది ఇంకా అంటే ఉంటుంది, కొంత రాదు. కానీ ఒక వైరాగ్య స్థితి దానికి వచ్చేసరికి నీ ప్రయత్నం లేకుండా కురుడిగా మారిపోయి మొత్తం వచ్చేస్తుంది, ఏమాత్రం అంటుకుంటూ. మనిషి కూడా ఎంతవరకు పెట్టుకున్నా అంతవరకు ఉండి ఏదో ఒకనాటికి వైరాగ్యం రావాలి. వైరాగ్యం రాలేదు, రిటైర్ అయినందుకు టైర్ అవుతుంటామంటామే, చచ్చేదాకా వాడికి ఏడిపోయి తప్ప సుఖం లేదు. పరమాత్ముడు ఒకడు ఉన్నాడనే ఆలోచన లేదు, దానికోసం ప్రయత్నమే లేదు. తల్లి చెప్పింది, అమ్మకి నమస్కారం పెట్టాడు, ఆలస్యం అవుతుందమ్మ వెళ్ళొస్తానమ్మా, అనుజ్ఞ ఇమ్మనేసరికి పంచభూతములారా, అష్టదిక్పాలులారా, బిడ్డ వస్తున్నాడు, మీరే కాపాడుకోండి. వెంటనంటివే విధముల వెన్నుడు కాపాడుగాక అని పరమేశ్వరుడు మీద భారం వేసిన తల్లి అనుమతిచ్చింది. అమ్మ దగ్గర అనుజ్ఞ తీసుకున్న ధ్రువుడు హాయిగా ఆనంద తాండవం చేసుకుంటూ హాయిగా వెళ్ళిపోతున్నాడు. నీలగనాగన మోహన, నీలగనాగన మోహన కృష్ణ నిరుపమ మధుర కృపాదన నిరత ప్రణత శరణ నీల గనాగన మోహన నిరుపమ మధుర కృపాదన నిరత ప్రణత శరణ నీల గనాగన మోహన ప్రభో పాలిత జడ జీవ భువన హరే పాలిత జడ జీవ భువన వంశీవాదన కళాచరణ గోపవధూజన మానసకరణ పాలిత జడ జీవ భువన వంశీవాదన కళాచరణ గోపవధూజన మానసకరణ నీలగనాగన మోహన. నంద ప్రణయ హృదయానందకర ఇందు బింబ జితవదన సుందర నంద ప్రణయ హృదయానందకర ఇందు బింబ జితవదన సుందర నంద ప్రణయ హృదయానందకర ఇందు బింబ జితవదన సుందర బృందవని ప్రభో బృందవని సీమాంతర విహార బృందవని గోవింద ప్రకట గోవర్ధనోద్ధార గోవింద ప్రకట గోవర్ధనోద్ధార ఇందీవర నయన మంగళకర ఇందీవర నయన మంగళకర కుల్ద సమధవళ యశో మందిర ఇందీవర దయన మంగళకర కుంద సమధవళ యశో మందిర మంద స్మిత వదనంబుజ సురము వందిత పద లక్ష్మీపతి దాసాధార నీల గనాగన మోహన. చిన్న డౌట్ వచ్చి
హరి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియకుండా వెళ్ళిపోతున్నానే. నా మతిమరుపు కర్మ కాలిపోను. కొంతమందికి మతిమరుపు వరం, కొంతమందికి శాపం. ఒకడు గొడుగు తీసుకెళ్ళడం మార్కెట్లోకి మర్చిపోవడం, ఇంటికి వస్తే పెళ్ళం తినడం రోజు మామూలుగా నిత్య కృత్యం అది. వాడు గొప్పగా గొడుగు తెచ్చాడు, చూడే రోజు కొడతావు తిడతావు తెచ్చేశాను అన్నాడు వీడు. అసలు మీరు తీసుకెళ్ళలేదని మన ఇంట్లోనే ఉందని చెప్పింది. ఒక్కొక్కసారి వరం. అసలు నేను ఎందుకు వచ్చాను? శ్రీహరి కోసం వచ్చాను. హరి ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు ఏమీ అడగకుండా వచ్చేసానే. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, నాన్న ఎందుకు వచ్చావురా అని అడిగింది. ఎందున్నాడో ఎటులున్నాడో, ఎందున్నాడో ఎటులున్నాడో, ఎరుగబలుకు మోయమ హరి ఎందున్నాడో, సంధియము గలిగే దెందుమున్నా సంధియము గలిగే దెందుమున్న గోవిందుగను దారి చూపుమ, భవహరి ఎందున్నాడో ఎటులున్నాడో. వచ్చావా నాయన? ఏ భూత పిశాచాలో వెంట పెట్టాయేమో, క్రూర మృగాలు బాధపడతాను భయపడుతూ వచ్చావేమో అనుకున్నా నేను. నాకు భయం ఆ తల్లి, నీ కొడుకునమ్మ, క్షత్రియ బాలకుని, నాకు భయం లేదు. హరి ఎక్కడ ఉన్నాడు ఏం చెప్పకుండా పంపించేవే, ఎక్కడని వెతకనన్నాడు. ఇందుకు వచ్చావా నాన్న? ఏం చెప్పాలి? ఎవరడైనా ఒకటే మాట చెబుతాం, ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఇంతకంటే మరొక పద్యం లేదు మనకి ఇక్కడ అవకాశంలో. నిన్న నృసింహ ఆవిర్భావం కోసం చెప్పారు గొప్పగా. అయ్యా, విష్ణువు అన్నమయ్య భావంతో చెప్పాలంటే, విష్ణువు విష్ణువు అని వెదకవు మనసు అంటే వెదకక్కర్లా. ప్రతి అణువులో నిండి ఉన్న పదార్థం ఏదైనా ఉంటే దానికి విష్ణు అని శబ్దం సంస్కృతంలో. అణోరణీయం అంటే ప్రతి అణువులో నిండి ఉన్న వస్తువు ఏదైనా పదార్థం ఉంటే దానికి విష్ణు అని పేరటండి. అలాంటి విష్ణువు కోసం ఏం చెప్పగలను? వీడికి అన్ని చోట్ల కనిపిస్తున్నాడు ప్రహ్లాదుడికి, వాడి తండ్రికి ఎక్కడ కనపడలా. ఎందుకు ఈ తేడా వచ్చిందంటే, వాడు నా తమ్ముడిని చంపిన దుర్మార్గుడు హరి చేతులు కత్తి పట్టుకున్నాడు, గద పట్టుకున్నాడు, 14 లోకాలు తిరిగాడు. ముక్కు మీసుకుని తలకిందులుగా తపస్సు చేసిన వాడికే సాధ్యం కాని హరి ఒక దుర్మార్గుడికి, ఒక దురహంకారికి అంత వేగ ప్రసన్న అవుతాడా? ఈ శంకరులా కాదు, ఒక మారేడు దళం వేసి అర మహాదేవ్ అని ఒక నీళ్లు చొక్క గుమ్మరిస్తే పొంగిపోయి తన కొంప ముంచి వాడికి కూడా వరం ఇచ్చారు కదా. ఈయన చూశాడు. హరి ఎక్కడున్నాడో చెప్పు అంటే అప్పుడు చెప్తాడు, హరి ఇందుగలడు అందులో సందేహం వలదని. స్తంభంలో చూపించగలవా అన్నాడు. స్తంభంలో లేడేమని నీకు సందేహం, చూసుకో అన్నాడు ఆయన. అలాగా ఆ తత్వం చెప్పింది అమ్మ, చెప్పింది అర్థమైంది. మళ్ళీ పునః నమస్కారం చేసి తల్లికి హాయిగా పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అచ్యుతుడితడే ఆదియు అంతవు, అలా పాడుకుంటూ వెళుతుంటే తనకంటే గొప్పది ఎదురుగా ఉన్నప్పుడు తగ్గిపోవడం సంస్కారం. తనకంటే గొప్పది ఎదురుగా ఉన్నప్పుడు తగ్గిపోవడం సంస్కారం. ఆ సంస్కారం లేకని ఇలా తిరుగుతున్నాడు. చేతులు పనిచేయకపోయినా సరే తిరుగుతూ వెళ్తూ వస్తున్నది. ఏం జరిగిందట? అర్ధరాత్రి నిశీత సమయంలో సప్తస్వరయుత మహిత హరినామ సంగీతము వినిపించన్, సప్తస్వరయుత మహిత హరినామ సంగీతము వినిపించన్, సుప్త భక్తి ధ్రువుని దృగంజలముల సుడులు తిరుగగా చోచన్, సప్తస్వరయుత మహిత హరినామ సంగీతము వినిపించన్. సప్తస్వరయుతమై హరిమయమై వినసొంపుగా ఉన్న శ్రవణపేయమై ఉన్న చక్కని గానం వినిపిస్తున్నది. ఇంత అర్ధరాత్రి అడవిలో ఎవరో సాధన చేస్తున్నాడు. తీరా చూస్తే ఒక జ్యోతి నుంచి వస్తున్నది ఆ సుస్వరం. సభక్తికంగా చూస్తున్నాడు. అలాగా ఆ జ్యోతి తన అదృష్టం పండి తన వైపే వస్తున్నది. మరి కాసేపటికి ఒక జ్యోతి స్వరూపుడు ప్రత్యక్షమైనాడు. పెద్దవాడు కనిపిస్తే నమస్కారం పెట్టి అలవాటు తల్లి చెప్పిందిగా. తల్లిదండ్రులు చెప్పాలి సంస్కారం. కొంతమందికి మహానుభావులు, నారాయణదాసు గారికి ప్రపంచమే గురువు. ఎవరిని గురువు అని అడిగేట మహారాజు గారు. నాకు నేనే గురువు అన్నాడు ఆయన. గురువు లేక ఎటువంటి గుణికి ఉండదు. కానీ ఆయన కుంభావ సరస్వత కారణ జన్ముడు కనుక, తానే భగవంతుడు కనుక ఆయన అలా చెప్పుకోగలిగాడు. అలాగా కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం పెట్టాడు. ఆ వచ్చిన ఆయన ఆశీపూర్వకంగా చిరునవ్వుల వెన్నెలు చిందిస్తూ అలా ఆశ చేశాడు.
ఆశి పురస్సరంగా. పెద్దవారు వారు మాట్లాడితే బాగుంటుందని చేయి కట్టుకుని నిల్చున్నాడు అవినయంగా. ఆయన మాట్లాడలా. ఈ మహానుభావుడు నన్ను పరీక్షిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. స్వామి, చిన్నవాడిని గమనించలేకపోయాను. నా మొరవిని ఇంతలోనే కరుణించడానికి వచ్చిన కరుణావరుణులైన శ్రీ నారాయణమూర్తి మీరు క్షీరసాగరంలో మా లక్ష్మి పాదాలు ఒత్తుతుండగా తుమ్మురు నారదగానం చేస్తున్న ఆ వైభవాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చావా నారాయణ అన్నాడు. ఆ మొహంలో అవును అని లేదు, కాదు అని లేదు. ఇది అర్థం కాలేదేమో స్వామి, మిమ్మల్ని గమనించలేకపోతున్నాను, చిన్నవాడిని, మీలాంటి పెద్దవాడిని నేను ఇంతవరకు చూడలేదు, చెప్పండి తమరు ఎవరో చెప్పండి. ఉండండి ఉండండి ఉండండి. మా అమ్మ బంగారు కంచంలో వెన్నబోలు తినిపిస్తే ఎన్నో హరికథలు వినిపించింది. హరికథలు ఏవి అంటే, ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి కీర్తింపబడు సూర్య జన్మ చేత. అలా మా అమ్మ చెప్పిన కథల సారాంశాన్ని బట్టి చూస్తే బ్రహ్మ మానసపుత్రుడట, నిరంతర నారాయణ గాన లోనుడట, నారదాచార్యులట. మీరు నారదులా అన్నాడు. చెప్పండి, మీరు నారాయణలా నారదులా చెప్పండి అన్నాడు. అప్పుడు పక్కున నవ్వాడు. ఒరే పసివాడువైన తాపసిని నన్ను గమనించావు, నేను నారదుణ్ణి, నా కథ అలా ఉంచు. నీ వయసు చూస్తే 4 ఏళ్ల పసి, నీ మొహంలో ఏదో తెలియని కసి, ఎంతవరకు ప్రయాణం, ఏమిటి కథ అన్నాడు. ఏమిటి అని మొత్తం చెప్పాడు, ఫ్లాష్ బ్యాక్ అంతా. ఓహో, నాన్నగారి తొడ మీద కూర్చోడానికి వీల్లేదని సవతమ్మ కొడితే వచ్చావా? ఏదో నేను భక్తులు అనుకున్నాను రా, పెద్ద బొట్టు కండువ దండ వచ్చేసరికి భక్తులు అనుకున్నాను, హరిదాసులు అనుకున్నాను, ఇదా నీ కథ అన్నాడు. స్వామి, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళను, నాకేదైనా మంచి తరుణోపాయం చూపించి నన్ను కృతార్థులు చేయడానికి ప్రారంభించాడు. ఆగరా 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 పిచ్చివాడ, సుక్షేత్రే వాపయేద్ బీజం సుపాత్రే చ నిక్షిపేద్ధనం తన్నవనిశ్యతి. రైతు విత్తనశుద్ధి చేసి క్షేత్రం ఎరిగి అక్కడ విత్తన చేస్తాడు. సద్గురువు కూడా వాడి యోగ్యతలు గమనించి, అలా నారద గురువులు అన్నారు, వీటిని పరీక్షిద్దామని. నాన్న ధ్రువ, నీ మేల్కోరి ఒక మాట చెబుతున్నా. వెనుక ముందుల రయ్యక ఎచ్చటి కిటు పోక అమాయక బాలక వెనుక ముందు లరయకని, వెచ్చటి కిటు పోక అమాయక బాలక వెనుక ముందు లరయక. పనికి రాని బంతము విడి, పనికి రాని బంతము విడి పద పద సదనమునకు చాలిక వెనుక ముందు జననీ జనకుల నుడులకు కిటియుదురే ఇటు జడియక. నాయనా, జననీ జనకుల నుడులకు కినియుదురే ఇటు జడియక, వనసీమల పడి తిరుగుట వయసున కుచితముగా దిక వెనుక ముందు. ఆగు నాయన, ఆగు. ప్రయాణం బాగున్నది కానీ నీ ఆలోచన బాగున్నది, ప్రయాణం వరకు బాగున్నది. ఒక్కసారి ఆలోచించు. ఇలా పెడితే శ్రీహరి మాత్రం అనుగ్రహించాలనుకున్నావు ఆ పిచ్చివాడ. మీ అమ్మ ఒకటి, మీ సవతమ్మ ఒకట. పిల్లవాళ్ళు తప్పు చేసినప్పుడు అమ్మా నాన్న కొడతారు, ఆ హక్కు వాళ్ళకు లేదా? అంత మాత్రం చేత వాళ్ళని కాదని వెళితే పరమాత్మ మాత్రం ఎలా అనుగ్రహిస్తాడనుకున్నావు పిచ్చివాడా? అమ్మా నాన్న పాద సేవలో భగవద్ దర్శనం చేసుకుని తరించురా. పిచ్చివాడ వెళ్ళు, కుదిపి చూద్దాం వీళ్ళు వైరాగ్య పటిమ ఎంత ఉందో అని. నిజమైన బంగారానికి పరీక్షలు ఉంటాయి కదా. అలా చూశాడు ఒకసారి. వాడిలో నిశ్చలమైన విష్ణు భక్తి, శ్రీహరి పాదాలని హృదయంలో ప్రతిష్ఠించేసుకున్నాడు. వైరాగ్యానికి మారు రూపంగా వెళ్ళిపోతున్న ధ్రువుడు ఒక మాట అన్నాడు, మీకు నమస్కారం స్వామి, మిమ్మల్ని రమ్మని బొట్టు పెట్టి పిలవలేదు, శ్రీహరి కోసం వెళుతూ ఉంటే దారిలో తగిలారు మీరు. నాలాంటి దీనులను అనేక మందిని ఉద్ధరించిన జగదాచార్యులు మీరు. నారదుడు జగదాచార్యుడు అంటే తంటాల మారి కాదు, కలహ భోజనుడు అసలే కాదు. నారం అంటే జ్ఞానం, నారం దదాతి ఇది నారద, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన జగద్గురువు. అందుకే ఆచార్యులు నారదాచార్యులు అన్నారు మా గురుగారు. ఎక్కడ కూడా నారదుడిని తక్కువగా చేసి మాట్లాడలే ఆయన. నారదుడు జగద్గురువు. నారదము నీరదము, నీరదం అంటే మేఘము. నీరు ఎక్కడ వర్షించాలో అక్కడ దానికి తెలుసు, అక్కడికి వెళ్ళి వర్షిస్తుంది. నారదం కూడా ఏ భక్తుడికి ఎక్కడ జ్ఞాన వర్షం కురిపించాలో అక్కడికి వెళ్ళి వాళ్ళు పిలవకుండానే వెళ్ళి జ్ఞానభిక్ష పెట్టిన మహానుభావుడు ఆయన. కాళ్ళ మీద పడ్డాడు, పొంగిపోయాడు. ఎవడు నీ అనుగ్రహము నీ భువి నందునో వాడు ధన్యుడై అవ్వనజాక్షు కేశవు కృపాయత భాగ్యమందినట్లే నాకి విధి మార్గమందు లభించి భవద్ఘన దర్శనంబు తరించి తినో జగద్గురు.
మీ దర్శన మాత్రం చేత ఎవరైతే ధరించిపోతారో, మీ నామం ఉచ్చరించినంత మాత్రం చేత ఎవరు ధరించిపోతాడో అలాంటి జగదాచార్యులైన నారదులు దర్శించడం కూడా నా అదృష్టం. నాకు శ్రీహరి దర్శనం అయిపోతుంది, సంతోషం. కాళ్ళ మీద పడ్డాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, శ్రీహరి మంత్రం నాకు ఇవ్వండి అని. ఓరి 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 4 ఏళ్ల పసివాడిలో ఆ భక్తి పటిమకు నారదుడు పొంగిపోయినాడు, పులకరించిపోయినాడు. తల నెరిసిపోయినా, తల పండిపోయినా రాదే వైరాగ్యం. 4 ఏళ్ల పసివాడికి ఇంత వైరాగ్య పటిమ అని చిన్నవాడు కదూ ఎత్తుకున్నాడు. అలా ఎత్తుకుని చని చని ముంగటగనుగొనె మధువనమును మునిదేవ యోగి వర్ణిత గుణపావనమును దుర్భవ జలధ పవనంబును నిఖిలైక పుణ్యవర భవనంబును మధువనమును నాయన ధ్రువ, ఇది మధువనం అంటారు. తపసిద్ధికరమైన పూర్వం మధు అనే రాక్షసుడు శ్రీహరికి తపస్సు చేసి అనతి కాలంలో శ్రీహరి దర్శనం పొందిన పరమ తపోయోగ్యమైన భూమి. అదిగో యమునా నది పారుతున్నది, మునిగిరా మంత్రం ఇస్తామన్నాడు. సంక దిగిన ధ్రువుడు పరిగెత్తి యమునలో మునగ వేద్దామని వెళుతుంటే, ఒరే ఆగరా నాయన. అప్పుడు వాడు ఎలా ఉన్నాడు? రాజు బిడ్డ కదా, క్షత్రియోచితమైన అలంకారం అంతా ఉంది. భక్తుడికి ఇంత డెకరేషన్ ఉండకూడదు. గుండు కొట్టించుకోవడం ఎందుకంటే, నాకు దేహాత్మ బుద్ధి లేదు పరమేశ్వర, నేను నీ దాసుణ్ణి అన్న దాస బుద్ధిని తెలియజేయడానికి అవి అర్పించుకోవడం. మనిషికి అందం ఏంటంటే ఇందులో ఉన్న కురుల్లో ఉన్నాయి, అవి తీసేస్తున్నామంటే నాకు దేహాత్మ పరమాత్మ నీ పాదదాసుణ్ణి అన్న వినయభావ ప్రకటన కోసం చెప్పారు. ఇంకా చాలా అర్థాలు వేరే ఉన్నాయి. అలా శరీరభావాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, శీర్షముపై తురాయి జటల్ శీర్షముపై తురాయి నిత్యజిల్చి జటల్ గ్రధించి సుందరాకర్షణ వస్త్రములు విడి ఒక గోచి దాల్చి సంకర్షణ దివ్య మంత్రమును గైకున వేగమే వచ్చి వ్రాలి దేవర్షి పదాంబుజాతముల బాలధ్రువుండు విరాగమూర్తి. కాళ్ళ మీద పడ్డాడు. ముందేం చేశాడట? ఆ పైన రత్నస్థగితమైన కిరీటం ఉన్నది, దానిలో పక్షి వెంట్రుకోటు ఉన్నది. పక్షి వెంట్రుక ఎందుకంటే అది రాజసానికి గుర్తు, డిగ్నిటీ సింబల్. అది పీకు పారేశాడు ముందు. ఆ కిరీటం తీసి పారేశాడు. మెడలో విలువైన ఆ రత్నహారాలు తీసేశాడు, పట్టు పీతాంబరాలు తీశాడు. 4 ఏళ్ల పసివాడైనా దిగంబరంగా స్నానం చేయకూడదు, స్నానానికి వెళితే 2 వస్త్రాలు కనీసం ఉండాలన్నాడు మనువు. అలా ఆ అడవిలో దొరికి నారబట్టతో గోచిపెట్టి ఇప్పుడు మునగమన్నాడు. నిజమైన జీవుడు, ప్రతి జీవుడు చేయవలసిన స్నానం చేశాడు. జ్ఞానగంగలో తడిసి ముద్దయినాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఆహా, ఈ పసివాడిలో ఇంత శీఘ్ర పరిణామానికి నారదుడు కూడా ఆశ్చర్యపోయి హస్తమస్తక సంయోగం జరిగింది. గురు సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాడు. లే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వాదశాక్షరి వైభవం మీకు పెద్దలు మీకు చెప్పక్కర్లేదు. దీన్ని అనుష్ఠానం చేస్తూ ప్రతినిత్యం దీని తాలూకు విశేషాలు వింటున్న మహానుభావులు మీరు. నారదోపదేశం పొందిన నారదులు చెప్పారట, నాయన అదిగో యమునా నది ఒడ్డునే ఉన్న పెద్ద వటవృక్షం ఉంది, పెద్ద మర్రి చెట్టు. ఆ వటవృక్ష ఛాయలో కూర్చో, పెద్ద శిలావేదిక ఉందే, దర్భలతో ఆసనం వేసుకో, పద్మాసనంలో కూర్చో, స్వామిని హృదయంలో ప్రతిష్ఠించుకో. నీలాంటి ఏ కుళ్ళుకు పట్టును తెలియని ఆ తెల్ల కాగితం లాంటి నీ హృదయానికి స్వామి చాలా ఇష్టం, నీలాంటి పసివాడు అంటే చాలా ఇష్టం. ఇలా పిలిస్తే అలా వస్తాడు, ధ్యానం చేసుకో అని ఆశీర్వాద వర్ష కురిపించారు. నారద గానం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నారాయణ కేశవ మధుసూదన నళిన నయన శౌరి ముకుంద మురారి నారాయణ కేశవ మధుసూదన నళిన నయన శౌరి ముకుంద మురారి నారాయణ కేశవ. తపస్సు ప్రారంభించాడు. నారదులు వెళ్ళిపోయారు. శిష్యునకు ఆశీర్వచనం చేసి, ధ్రువుడు ఎన్నాడు తపస్సు చేశాడు? అమ్మా, గురువులు చెప్పింది ధ్రువుడు కేవలం 5 నెలలే తపస్సు చేశాడట.
మన కోటవారు చెప్పారు, ఆయన 180 రోజులు రా అని. పరిశోధించే కొద్ది విషయాలు బయటపడుతూ ఉంటాయి. ముఖే సరస్వతి. సరే, ధ్రువుడు 5 నెలలు మాత్రమే తపస్సు చేసినట్టుగా మా గురువులు చెప్పారు. మొదటి నెల రాజస్వామి భోజనం మానేసి అడవిలో సాత్వికమైన పండి ఎండి రాలిపోయిన పళ్ళు ఉంటవే, వెలగా రేగు కొన్ని పళ్ళు, అవి తింటున్నాడు. ఎందుకంటే బ్రతకాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఏ ధర్మాన్ని సాధించాలన్న యుగంలో శరీరం అంటూ ఉపాధి ఉండాలి కనుక దాన్ని పోషించడం కోసం అంత తింటున్నాడు. బ్రతకాలి కాబట్టి తినేవాళ్ళు యోగులు, తిండి కోసమే బతికేవాళ్ళు నాలాంటి భోగులు రోగులు. అంత తింటున్నాడు. 3 రోజులకు ఒక్కసారి కూడా, రోజు కాదుటండి, 3 రోజులకు ఒక్కసారి శరీర పోషణ కోసమని అంత తిని శ్రీహరి ధ్యానం చేస్తున్నాడు మొదటి నెలలో. క్షణానికి తపస్సు తీవ్రమవుతున్నది. 2వ నెల ప్రారంభమైంది. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి పండి ఎండి రాలి. ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాము, పండి ఎండి రాలిని అంటున్నారు. ఫ్రెష్గా కోసుకుని తినచ్చు కదా అనుకుంటారేమో. చెట్లోంచి బలవంతంగా కాయ గాని పండు గాని ఆకు గాని త్రుంచితే చెట్టు కూడా ఏడుస్తుంది అనుకున్న జీవ కారుణ్యమైన రోజులు ఇవి. ఏం నాన్ వైలెన్స్ అండి అది. అలాగా తపస్సు 6 రోజులకు ఒకసారి తింటూ శ్రీహరి ధ్యానం చేస్తున్నాడు. 3వ నెల ప్రారంభమైంది. పర్ణభక్షణ అయిపోయింది. కేవలం యమునా నది జలభక్షణ మాత్రం చేతి నిలుపుకుంటున్నాడు. శ్రీహరిని ప్రార్థిస్తున్నాడు. దరిజేర్పగరాధ దంతి రాజవరద సురనుత మృదు పద దరిజేర్పగరాధ దంతి రాజ వరద సురనుత మృదు పద దరిజేర్పగరాధ. కరుణామయ నీ కమనీయ రూపము కరవు తేరగన కాంక్షింతు దేవ గమనాదర లక్ష్మీపతి గారి సాహిత్య వైభవం కోసం మాట్లాడేంత అవకాశం లేదు పూర్వీ కళ్యాణ్లో. ఇది దరిజేర్పగరాదా జ్ఞానమొసగరాదా, దానికి సైమల్టేనియస్ గా ఉందని కొంతమంది అంటారు. సరే, వారి రచన వైదుష్యం కోసం మాట్లాడుకుందాం. ఇలా 4వ నెల ప్రారంభమైంది. 4వ నెలలో 12 రోజులకు ఒక్కసారి నీళ్లు కూడా మానేసాడటండి. వాయుభక్షణ మాత్రం చేత శరీరం నిలుపుకుంటున్నాడు. ఇది సాధ్యం అంటే ఇవాడు యోగ శాస్త్రంలో ఆచరించి చూపుతున్న పెద్దలు ఇవాడు యోగులు ఉన్నారు మనకు. 4వ నెలలో అలా ధ్యానం చేస్తూ ఉన్నాడు. 5వ నెల ప్రారంభమైంది. ఒంటికాలి బొటన వేరు మీద నిలబడ్డాడు. శ్రీహరిని ధ్యానం చేస్తున్నాడటండి. ఒక్క పదంబు ధరమోపి ఊర్ధ్వబాహుడై ఉగ్రత పంబు చేయగా ఒక్క పదంబు ధరమోపి ఊర్ధ్వబాహుడై ఉగ్రత పంబు చేయగా అతని పదము దిక్కు వసుంధరా భాగమెల్ల వరగే వారధిలోని పేరోడవో. ఒంటికాలి బొటన వేరే మీద నిలబడ్డాడు. 2 చేతులు పైకిచ్చాడు. దృష్టి భూమధ్యంలో పెట్టాడు. సకల భూత అధిష్టానమూర్తి అయిన వాసుదేవుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. నిశ్చల నిర్మల గంభీరమైన వాతావరణంలో హాయిగా శ్రీహరి ధ్యానం చేస్తున్నాడు. చేతన అచేతన జగన్నికేతన చిదానందఘన పాహిమం పవన సనాతన చేతన అచేతన. అలా స్వప్న ధ్యానం చేస్తున్నాడు. అలా ప్రారంభమైంది. ఇంకా ఇంకా ధ్యానం చేస్తూ ఉచ్చారం చేస్తూ ప్రతి క్షణానికి తపో తీవ్రత పెరిగింది. అయ్యా, ఏలరా సకల భువనోదర ఇటుల చలమేలరా పరమ కరుణామృత సాగర నన్నేలరా జాలి లేదా జాలి లేదా జగదోద్ధార జాలి లేదా జగదోద్ధార బాలుడరా నీ దయా భిక్షుకుడరా ఏలరా సకల భువనోదర ఇటుల చలమేలరా
శ్రీహరి సర్వేశ్వర రావేమయ్యా, బాలుండనా, నీకు తగిన సంగీత సాహిత్యాలతో అర్చించలేదనా, రావయ్యా, కరుణించవయ్యా అని ప్రార్థన. ఆర్తి 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 పెరుగుతున్నది. అలా రసస్వరూపుడైన పరమేశ్వరుడు కూడా కదిలిపోతాడు. ఇలా తీవ్రమైన తపస్సుకు మొట్ట జరిగే ప్రమాదం ఏమంటే, ఎక్కడ ఎవరు ఏ లోకంలో తపస్సు చేసినా ముందు భయపడేది ఇంద్రుడు. ఆయన పదవికి ముప్పు వస్తుందేమో అని రకరకాలుగా డ్రామాటిక్గా చెప్పుకుంటాం. కానీ ఆయన ఒక పరీక్షాధికారి. ఇంద్రుణ్ణి అంతకంటే వేరే విధంగా చిత్రీకరించడం మన లక్షణం కాదు. ఇంద్రుడు పొరపడ్డాడు. చలో వైకుంఠం అన్నాడు. చలో ఢిల్లీ, చలో కలకత్తా కదా మనం. వైకుంఠం చేరాడు. శ్రీహరి పరమాత్మ శ్రీనివాస ప్రభో పాహిమాం పాహిమాం. ఏమిటి దేవరాజా దేవేంద్ర అమరావతి మొత్తం తీసుకొచ్చి ఏమిటి సంగతి అన్నాడు. స్వామి, 5 ఏళ్ల పసివాడు ఏం కోరి తపస్సు చేస్తున్నాడు యమునా నది తటంలో. వాడి తపో తీవ్రతకు ప్రపంచం అలలాడిపోతున్నది. మా స్వర్గం అయితే అలా ఊగిపోయింది, పునాదులు కదిలిపోయినాయి. మీరు ఉపేక్షిస్తే మీ వైకుంఠానికి ముప్పు తప్పదన్నాడు. దేవేంద్ర, ఈ పదవుల కోసం పెదవుల కోసం కాదురా, నా దర్శనం కోసం బిడ్డ తప్పిస్తున్నాడు. రాలదేమి అంటే దానికి ఒక సమయం ఉంటుంది. యూ హ్యావ్ టు వెయిట్ దట్ మూమెంట్. దానికోసం వేచి ఉండవలసింది. ఉర్వారుకు మివబంధనాన్ మృత్యోర్ముక్షేమృతాదని ఆ తొడుగు నుంచి ఎప్పుడు వేరు చేయాడో అది సర్వేశ్వరుడు ఒక నిర్ణయం చేసి ఉంటుండే. ఆ సమయం మనకు తెలియక బాధపడతాం. కనుక తమరి ఇంద్ర పదవికి ఏం ఢోకా లేదు, తమరు వెళ్ళవచ్చు అని అధిష్టానం నుంచి ముందు తీసుకున్నాడు, హామీ తీసుకున్నాడు. దేవతాగణంతో అమరావతి చేరాడు దేవేంద్రుడు. రమారమణ గోవింద హరి. స్వామికి వచ్చిన పెద్ద చిక్కేమంటే, ఎక్కడ ఏ లోకంలో ఏ భక్తుడైనా ఏ రూపంలో ఆశించి ఉపాసించి స్వామిని ఆరాధిస్తాడో అజాయమానో బహుదా విజాయతే. రూపం లేదు, వికారం లేదు, నామం లేదు, ఏమీ లేదు. నిర్వికారుడు, నిరంజనుడు, నిరామయుడు. అలాంటి వాడు ఇన్ని రూపాలు ఎందుకు ధరిస్తాడు అంటే వేదం చెప్పిన మాట. అజాయమానో, సావు పుట్టుకలు లేనివాడు. బహుదా విజాయతే, ఎన్నో రకాలుగా పుడుతూ ఉంటాడు ఆయా యుగ ధర్మాలను అనుసరించి. కాబట్టి నారద గురువులు ఏ రూపాన్ని చెప్పారో మనం కట్ చేసి పారేసి అక్కడ నుంచి శ్రీహరి ఎలా ఉంటాడో చెప్పండి అని అడుగుతాడు. ఇక్కడ అద్భుతమైన పోతన గారి పద్యాలు 30-40 ఉన్నాయి. అన్ని చదువుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుండు, హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుండు, ఆశ్రిత పోషణుండు. అదంతా లాలిత కాంచీ కలాప శోభితుండు, అంచిత కుండలుండు. ఇదంతా చెప్పారు కదా. ఆ రూపాన్ని పసివాడైన ధ్రువుడు హృదయ పుండరీకంలో ప్రతిష్ఠించుకొని ఆ రూపాన్ని ఆశించి ఉపాసించాడు. స్వామి చచ్చినట్లు ఆ రూపంలో రావాల్సిందే. ఆయనకి ఏ రూపం లేకపోయినా, వికారం లేకపోయినా తన భక్తుడి కోసమని ఆ రూపంలో ఆయన మౌల్డై అలా ప్రత్యక్షమైనాడు. ఇక్కడ రహస్యం జరిగింది. గత 5 నెలలుగా హృదయ పుండరీకంలో కనిపిస్తున్న స్వామి అదృశ్యమైపోయినాడు. ఆ హృదయ గోళంలో చిమ్మ చీకట్లో భరించలేని చీకటి. ఏమిటి చీకటి? పోతన గారు ఒకే మాట అన్నాడు గజేంద్ర మోక్షంలో, పెంజీకటి అన్నాడు. లోకంబులు, లోకస్తులు, లోకేశులు మొత్తులందరూ తెగిపోయిన తర్వాత ఎవరికి అర్థం కాని పెంజీకటి ఒకటి వస్తున్నాడు, భయంకరమైన చీకటి. హనుమంతుడు కూడా సీతాన్వేషణలో ఆ కుహంలో దూరి కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఆ చీకట్లో వెళ్ళి ఆ తర్వాత స్వయం ప్రభా దర్శనం. ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఆ ట్రాగలకు వెళ్ళే అవకాశం లేదు. ధ్రువుడు ఆ చీకటిని తట్టుకోలేకపోయాడు. ఏం జరిగింది? నా పూజలో లోపమా, నా ప్రార్థనలో లోపమా? గత 5 నెలలుగా కనిపిస్తున్న స్వామి ఒక్కసారి అదృశ్యుడైనాడే, నాకు కనిపించకుండా పోయింది అని అలలాడిపోయినాడు. సూరదాస్ అంటాడు, నిజమైన భక్తి ఏమంటే మాతృస్తన్యాన్ని బిడ్డ ఒక్క క్షణకాలం ఎలా ఎడబాటు భరించలేడు. ఈ పక్క చేవైపోతుంది తల్లి పాలు, ఈ పక్క మార్చే లోపల వీడు ఏడుస్తాడే 1:30 శృతిలో. మాతృస్తన్యాన్ని బిడ్డ ఎలా ఎడబాటు భరించలేడో నిజమైన భక్తుడు పరమాత్మ ఎడబాటు భరించలేక ధ్రువుడు ఏడుస్తూ కళ్ళు తెరిచాడు. ఏముంది? తన పంట పండింది, ఏది ఆశించాడో స్వామి విశ్వ విరాట్ స్వరూపుడు ముమ్మూర్తులు వెలిగిపోతూ కనిపించాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామికి చాలా ఇష్టం. ఆ కాళ్ళ మీద పడ్డాడు, కన్నీటితో అభిషేకం చేస్తున్నాడు. స్వామికి సంగీత సాహిత్యాలంటే చాలా ప్రియం. స్వామిని కీర్తించ అది గమనించాడు స్వామి. సర్వాంతర్యామి గమనించాడు. నన్ను కీర్తించాలనుకుంటున్నాడు బిడ్డ అనుకున్నాడు. తన చేతిలో ఉన్న శంఖం ఉన్నది కదూ, శబ్ద ప్రపంచానికి గుర్తుంది శంఖం. సారస్వతం అదంతా. ఆ ధ్రువుని యొక్క బుగ్గలకి ఇలా నిమిరాడేట ఒక్కసారి, అంతే. ఆ బ్రహ్మ కలిగిన పాదాన్ని 8 విధాలు కీర్తించాడు. అరవిందోదరతావకీన చరణ ధ్యానానురాగోల్ల సచ్చరితాకర్ణ సుఖము స్వానందక బ్రహ్మమందరయం లేవట. పోతన గారి లాంటి సమాసాలు ఇంకొకరు పెట్టలేకపోయారండి. అరవింద్ ఒక బ్రీత్లో పాడడం కష్టం ఈ సమాసం మొత్తం. అరవిందోదరతావకీన చరణ ధ్యానానురాగోల్ల సచ్చరితాకర్ణ లభూరిజాత సుఖముల్
స్వానందక బ్రహ్మమందర ఎల్లేవట దండ వృద్భట విమానాకీర్ణులై ఆసురలోకస్తుల చెప్పు నీల సుజన స్తోమైక చింతామణి. అద్భుతమైన పద్యాలు స్వామిని కీర్తించాడు, పొంగిపోయాడు. లే నాయనా, నీ 5 నెలల ఈ తపస్సు, ఈ చరిత్ర ఎవరు వింటారో సకల కలిబాధలో పోయి సుఖంగా ఉందిరుగాక. చెప్పు, ఏం కావాలో కోరుకో అన్నాడు. అక్కడ ఉంది మధ్య. నీకేం కావాలో కోరుకో అన్నాడంటే ఫిట్టింగ్ పెట్టినట్టే. నీకేం కావాలో అడగకుండా ఇస్తే పర్వాలేదు, కానీ నీకేం కావాలన్నాడో మనిషి మనస్తత్వం బయటపడుతుంది. ధ్రువుడేమన్నాడో చూడండి. స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచి. మోక్షప్రదుడైన నీ వచ్చిన తర్వాత కోరికలు ఉంటాయా? సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి వెళ్ళిపోవాలి. జ్ఞానభాస్కరుడు వల్ల నీ వచ్చిన తర్వాత అజ్ఞాన పటలం అంతా అది ఎగిరిపోవాలి తప్ప, ఇక స్వామి నన్ను పరీక్షిస్తావా స్వామి? ఏ వద్దు, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడు నీయము, నీ తాంత అపార భూతదయ ఇవి స్వామి. నాకేవద్దు స్వామి, నీకు దండం పెడతా, మాయలో మళ్ళీతో సైదు స్వామి అంటాడు. అది కాదురా, కష్టపడి 5 నెలలు తపస్సు చేశావు, ప్రతిగా ఏమైనా ఇవ్వకపోతే కృతకృత దోషం నాకు కదా. ఏదని కోరుకుంటాడు ఈయన. ఎందుకంటే 26,000 కర్మశేషం ముందు భూమి మీద ఉండాలి నీవు ఇంకా, కాబట్టి కోరుకున్నాడు. అయితే ఒక్క వరం ఇవ్వండి స్వామి, ఏ వరం కోరుకోకుండా ఉండేలా వరం ఒకటి ఇవ్వండి అన్నాడు. ఏమైనా జారిపోతావు అని. బాలేబడిగా వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకో, పెద్దవాడివికా. ఆ తర్వాత రాజపట్టాభిషేకం చేసుకో, తండ్రి తదనంతరం ధర్మదేవతల పరిపాలన చేసుకో, ఈ లోపల వివాహం చేసుకో, సత్సంతానాన్ని కను. ఆ తర్వాత నీకు మాట ఇస్తున్నాను, నా భూతో నా భవిష్యత్తు. ఇక్కడ వచ్చిందండి మాట. ఇంతవరకు ఎవరికి ఇవ్వనిది, ఇకపై కూడా ఎవరు భవిష్యత్ తరాలు కల్పాల్లో ఇవ్వను, నీకు మాత్రమే ఇస్తున్నాను. ఆ మండలం కూడా ఈయన కోసం ఏర్పాటు చేశాడు, ధ్రువ మండలం అని. దానికి అధిపతి చేస్తున్నాను. ఎక్కడ ఉంటుందో తెలుసండి, ఇవాళ సోలార్ సిస్టమ్ కానివ్వండి, యూనివర్సల్ మొత్తం ఎంటైర్ విశ్వమండలంలో ఏ గ్రహానికి ఎక్కడెక్కడ ఏముందో లెక్క అంటే ధ్రువుడి నుంచే లెక్క వెళుతుంది. ధ్రువుడిని 0 పాయింట్ చేసి అక్కడ నుంచి గ్రహాలు కానీ మిగతా డిగ్రీస్ కట్టుకోవాలంటే ధ్రువుడే ఆధారం. సముద్ర ప్రయాణికులకి సమయాన్ని దిక్కును తెలియజేసే ధ్రువుడే. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేవాడికి భక్తి జ్ఞాన వైరాగ్యాలనే కిరణాల విరజం మీద చూపించేవాడు కూడా ధ్రువుడే. అలాంటి ధ్రువమండలానికి అధిపతి చేస్తాను. ఇప్పుడు కాదు, 26,000 కర్మశేషం ఉంది, వెళ్ళిరా, అమ్మ నాన్నకు ఆనందం కలిగించు, ఇంటికి వెళ్ళమన్నాడు. స్వామి వరాములిచ్చి అంతరితుడైనాడు. రమారమణ గోవింద హరి. ధ్రువుడు నవ్వుకున్నాడు. చీ, నాలాంటి దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు. మోక్షప్రదుడైన శ్రీనివాస ప్రభువుని ప్రసన్నం చేసుకుని మళ్ళీ సంసార జంబాళంలో పడిపోయానంటే నా అంత అవివేకి మరి ఉండడు అని పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ కదా. ఇంటికి వస్తున్నాడు. మరి రాడు కూడా కొడుకు ఈ చిన్న భార్య యందు ప్రేమ అతిశయించి కామిగాక మోక్ష కామిగాడన్నారే వేమన కోసం. రక్తిలోనే విరక్తి వస్తుంది. అరే ఈ దుర్మార్గాలు పాలపడి ఉత్తమరాలైన సాధ్యం దూరం చేసుకున్నానే, కొడుకును అన్యాయం చేసుకున్నానే అనే విచారంతో మంచం పట్టాడు ఉత్తానపద మహారాజు. సుతవయోగ క్షుభితాంతరంగుడై క్షితిపతి మదివగ బగులా. సుతవియోగ క్షుభితాంతరంగుడై క్షితిపతి మదివగ బగుల సతత జగద్దిత శ్రీన నారద మహర్షి విడడా. ధరణినాథన సుతుడు నాథ రక్షితుడు వగ విడుము. ధరణినాథని సుతుడు జగన్నాథ రక్షితుడు వగ విడుము. పరమపిత సుతుర్లుభ సత్పద వినదుడుగనము వినుము. కొడుకు దూరం చేసుకున్నామనే చింతలో కొంచెం పెట్టాడు. నారదుడు వచ్చాడు. పిచ్చివాడ, ఇద్దరికి ఇంత అన్యాయం చేసావు, ఇంత టాలెంట్ వాళ్ళు పెట్టుకుని కీర్తనలు పెట్టకుండా నీ మాటలతో పెట్టుకుంటావా? ఇంత అన్యాయం చేస్తే సహించారు వాళ్ళు. నీ తండ్రి కొడుకు కూడా వెళ్ళు, వాళ్ళిద్దరు స్వాగతం పలుకు అనగానే నారదుడు నమస్కారం పెట్టి పరుగును వెళ్ళేసరికి ఊరు పొలిమేరలో కనబడ్డాడు కొడుకు. తన కొడుకులా లేడట, జగత్పిత శ్రీహరిలా కనబడ్డాడు. బాల శ్రీహరిలా తోచాడు. అప్రయత్నంగా 2 చేతులతో జోడించాడు వాడు తెలియకుండానే. ఇక్కడ మాట వచ్చింది ఏమంటే, చిన్నవాడు పైగా కొడుకు కదా నమస్కారం పెట్టొచ్చా అని. తేజసాం హి నవయ సమీక్ష్యతి. తేజస్వంతులకు వయసుతో నిమిత్తం లేదు, వద్దనుకున్న వచ్చి పడుతుంది వయస్సు. కావాలని తపస్సు చేసినా రాదు జ్ఞానం. వాడు ఇనుము దీని తాగి బంగారమైనట్టు పరశువేదిని బాల శ్రీహరిలాగా వాళ్ళ జ్యోతి కనిపిస్తున్నది. రారా ధ్రువ బాలక కుమారక రారా కులదీపక ఆనందదాయక రారా ధ్రువ బాలక. నారాయణ మృదు చరణ రాధక నారాయణ మృదు చరణ రాధక. నా భాగ్య రాశి మనువంశోద్ధారక నా భాగ్య రాశి
భానువంశోధారక్ రాధా ధ్రువ బాలక ధ్రువ బాలక ధ్రువ బాలక ధ్రువ బాలక ధ్రువ బాలక. మీ ఇద్దరు పెద్ద మనసుతో క్షమించాలి. నిన్ను నీ తల్లిని చాలా హింసలు పెట్టాను, నన్ను క్షమించి క్షమాపణ చెప్పుకుని రాజ్యంలో తీసుకొచ్చాడు. ధ్రువ రాజర్షికి జై జై జయధ్వానాల మీద రథం దిగిన ధ్రువుడు అమ్మ కాకుండా ముందు సవతమ్మకు నమస్కారం చేశాడు. పో విధవని మెడపెట్టి తోసిందే, ఆ తోసిన త్రోపు పరమేశ్వరుని కాళ్ళ మీద పడ్డట్టుగా చేసింది. ఆమెకు నమస్కారం చేసి తిని అమ్మ దగ్గరికి వచ్చేసరికి మరి రాడడుకున్న కొడుకు వచ్చేసరికి పునరాగమనం. ఆ తల్లికి ఆనందం కలిగింది, సనుబాలు పొంగినాయట. పుత్ర పరిష్వంగంలో కోటి గంధల లేపన సుఖం అన్నారు, అది పొందింది ఆ తల్లి. అమ్మ నాన్నకు ఆనందం చేశాడు, పాఠశాలలో చేరిపాడు, గురువులు చెప్పింది ప్రసాదంగా స్వీకరించాడు. మధ్యలో గురువుగారు మాట్లాడలా. అలాంటి గురువులు చెప్పింది ప్రసాదంగా వెళ్ళి సర్వ వేదాలు నేర్చుకున్నాడు. అంత అయింది, యవనం వచ్చింది, యవరాజ పట్టాభిషేకం చేశాడు. తండ్రిలాగే వివాహ వయసు వచ్చినమ్మా కథ తేల్చేద్దాం కాబట్టి ధ్రువుడు రాజైనాడు. ధర్మమూర్తి అయిన ధ్రువుడు రాజు అయితే ఎలా ఉంటుందో అని చెప్పక్కర్లా. నెలకు 3 వానాలతో సస్యశ్యామలగా పాడి పంటతో ఆయన ఆరోగ్య భోగభాగ్యాలతో ధర్మరక్షణ జరుగుతున్నది, పరిపాలన సాగుతున్నది. ఇక ఒక చిన్న సంఘటన కూడా చెప్పుకోవాలి. ద ఐడియల్ మ్యాన్ మైండ్ ఈజ్ వర్క్లెస్ డెవిల్స్ వర్క్షాప్ అని. ఏ పని లేకపోతే ఆ బుర్ర దయ్యాల కొంపలా బయలుదేరుతుంది. అందుకే ఋషులు భగవన్నామం చేసుకోమన్నారు. ఏ పని లేకపోతే శ్రీనివాస శ్రీనివాస గోవింద గోవింద ఏదో ఒకటి నామం. ఇది ఖాళీగా ఉంచామో దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయి, దయ్యాల కొంపగా మారుతుంది. ఇది వీడి తమ్ముడు ఉన్నాడే, వాడికి అన్నగారు రాజ్యం వెళ్తుంటే వాడికి ఏం పని లేదు. ఊరి మీద తిరిగి జులాయిగా తిరిగి అడవికి వేటకు వెళ్ళాడు. యక్షులతో యుద్ధం తెచ్చుకొని యక్షుల చేతిలో కావాలని యుద్ధం తెచ్చుకొని తెచ్చాడు. భాతృవత్సలుడైన ధ్రువుడు ఆ యక్షులను చంపి ఆ అలకాపురం మీద దండెత్తి యక్షరాజైన కుబేరుడికి ధ్రువుడికి ఘోరమైన యుద్ధం సాగింది. లక్షల మంది యక్షులను తెక్కి ప్రవేశించంత అలా నరికి పడేశాడు. ధ్రువుని యొక్క శౌర్యానికి ప్రపంచమే అలలాడిపోయింది. దెబ్బకు తాత దిగి రావాలంటారే, స్వయంభువును వచ్చాడు. ఆయన ఆగరా ధ్రువ, ఆగు ఆగు, రంధి వల్ల ఏముంది కాబట్టి రంధి ఆపు అని సంధి చేసి మళ్ళీ ధ్రువుడు రాజ్యానికి వచ్చాడు. వివాహం చేసుకున్నాడు. చక్కని శింశుమార ప్రజాపతి భ్రమి వాయుదేవుని యొక్క పుత్రిక ఇలా భ్రమి ఇలా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఎందుకంటే కామసుఖానుభవం కోసం కాదు, ఈ వంశ ప్రవరలో ఈ పరంపరలో నీ వంశంగా ఒక సంతానాన్ని కానీ వెళ్ళిపోవాలి. వంశం నిర్వంశం అయిపోకూడదు కదా, ఆ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పితృదేవతలు ఆనందించాలంటే నీవు ఒక బిడ్డని కనాలి. బిడ్డని కనాలంటే తగిన ఆ ప్రవర్తనలో ఉంటే పరమేశ్వరుడు ప్రసాదం ఇస్తాడు. ఆ విధంగా బిడ్డని కన్నాడు. కూతురుని కూడా కన్నాడు. కూతుర్ని ఎందుకు కనాలి? బ్రహ్మలోక జిగీషయ. కన్యాదానం చేసినప్పుడు కన్యా కనక సంపన్నాం దశ పూర్వేశం దశ పరాశం అని మొత్తం 20 తరాలు తరించిపోతుంది ఒక కన్యాదానం వల్ల. విష్ణుమూర్తి వచ్చినాడు, విష్ణు దూతలు అనుకున్నాం. అయ్యా నీ టైం అయింది వెళ్ళాల్సిందని. అలాగే స్వామి అన్నాడు. వెళ్ళిపో, ఒక్క నిమిషం. ఇలా వెళుతుంటే అమ్మ కనిపించింది సునీతి. ఏడ్చాడు. ఏమయ్యా నీలాంటి పరమయోగీశ్వరుడు ఇప్పుడు ఇంకా దుఃఖమా? పేగు బంధం అటు వచ్చిందంటే స్వామి నన్ను కన్నా నా తల్లి సునీతిని విడిపోతున్నాం కదా విడిచిపెట్టే అంటే ఆ తల్లి చూడరా బ్రతికినంతగా ఇలాంటి మంచి కార్యక్రమాలకు వెళ్ళింది. పెద్దల మాటలు విన్నది, పెద్దలు చెప్పిన మార్గంలో వేదోక్తమైన మార్గంలో ప్రయాణించింది, తోచినంత పేదలకు ఇంత పెట్టింది అని చూపిస్తే దేవదూతలు వచ్చి పుష్పకంలో సగౌరవంగా తల్లిని తీసుకెళ్తున్నారు. చివరిసారి మాతృవందనం చేసుకున్నాడు. ఇక మనం వెళదామన్నాడు. ఇది 7 మండలాలు దాటి ఆ పైన 12 రాసులతో తిరుగున్న భచక్రం జ్యోతిష్ చక్రాన్ని దాటి అక్కడికి 3600 యోజనాల దూరం ఉన్నారు. ఇది లెక్క చెప్పారు. అక్కడ ప్రత్యేకంగా శ్రీహరి సకల భువన ప్రశస్తములైన అభయహస్తాలతో ఈ బాలుడిని షోడశోపచారాలు అయిన తర్వాత సమస్త దేవతాగణం యోగులు నాగులు ఇక సిద్ధ సాధ్య మొత్తం అంతా ఉన్న సమరంలో ఆ కోలాహలంలో ఆ ధ్రువమండలానికి పట్టాభిషిక్తుని చేశాడు. శ్రీమద్ రమారమణ గోవింద. నాటి నుండి భారత భాగవత వినీలాకాశంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలనే తన కిరణాలు విరజమ్ముతూ అందరినీ కాపాడుతున్న శ్రీహరి భక్తుడైన ధ్రువుని చరిత్ర యథాశక్తి గానం చేసింది. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/svbcttd లేదా www.svbcttd.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు.